బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచం మొత్తం ఇంకా 31st ఈవినింగ్ మార్నింగ్నే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇటు న్యూజిలాండ్లో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. ఆక్లాండ్లోని ఎత్తైన స్కై టవర్ నుంచి వేడుకలని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇటు స్కై టవర్ నుంచి ఒక్కసారిగా ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇటు న్యూజిలాండ్లోని ఎత్తైన నిర్మాణం స్కై టవర్, అక్కడ నుంచి ఫైర్ వర్క్స్. దాంతోపాటు ఇటు ఆస్ట్రేలియాలోనూ న్యూ ఇయర్ సంబరాలు మొదలయ్యాయి. ఇటు ప్రఖ్యాత సిడ్నీ హార్బర్లో బ్రిడ్జ్ పైన బాణసంచతో ఇట్లా వెలుగులతో నిండిపోతుంది. వరుసగా ఇటు జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, దాని తర్వాత తైవాన్, అలాగే చైనా, మంగోలియా, ఈ దేశాలన్నింటిలో కూడా సంబరాలు మొదలు కానున్నాయి. ఒకసారి సిరీస్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కడైతే న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారో మొదటగా అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు మొదటగా మనం చూస్తే కిరిబాటి ఐలాండ్స్, క్రిస్మస్ ఐలాండ్ అని కూడా అంటారు. సో కిరిబాటి ఐలాండ్స్ వరల్డ్ మొత్తంలో ఫస్ట్ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ న్యూజిలాండ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికి స్కై టవర్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఆక్లాండ్లో ఆ స్కై టవర్, టాలెస్ట్ టవర్ అనొచ్చు న్యూజిలాండ్లో. ఆ టాలెస్ట్ టవర్ నుంచి ఫైర్ వర్క్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆ ఆక్లాండ్, ఆ స్కై టవర్ పక్కనే మీకు సీషోర్ ఉంటుంది. సో అక్కడ ఆనవాయితీ ఏంటంటే బోట్స్లో చాలామంది ఆ హార్బర్, అక్కడ సీషోర్, ఆ హార్బర్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ ఫైర్ వర్క్స్ని ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత కొంతమంది అక్కడ న్యూజిలాండ్ ట్రెడిషనల్ హకా డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తూ ఆ ఫెస్టివల్స్ని కూడా హానర్ చేస్తారు. సో ఒక హెరిటేజ్ అని చెప్పుకోవచ్చు న్యూజిలాండ్లో. దాని తర్వాత నెక్స్ట్ మనం ఇటు ఆస్ట్రేలియా, ఇటు న్యూజిలాండ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఆస్ట్రేలియాలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు సిడ్నీ, వరల్డ్ ఫేమస్, సిడ్నీకి సంబంధించిన ఫైర్ వర్క్స్ వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. సిడ్నీ హార్బర్ దగ్గర ఈ ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 9 o'clock ఫ్యామిలీ ఫైర్ వర్క్స్ అంటూ ఒక షో ఉంటుంది. ఆ 9 o'clock షోకి చాలామంది పిల్లలు, దాంతోపాటు మిడ్ నైట్ కూడా ఇంకొక సెకండ్ షో ఉంటుంది. దాని తర్వాత ఈ బీచ్, సిడ్నీకి సంబంధించిన ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లో బార్బీస్ అంటే బార్బిక్యూ చేసుకుంటూ న్యూ ఇయర్ని ఎంజాయ్ చేయడం అక్కడ ఆనవాయితీ. సో ఆస్ట్రేలియా, దాని తర్వాత మనం నెక్స్ట్ కంట్రీస్ సెలబ్రేట్ చేసుకునే కంట్రీస్ ఒకసారి మనం చూస్తే కనుక లిస్ట్లో ఇటు జపాన్ ఓషోగాట్సు, జపాన్లో ఓషోగాట్సు అంటారు. సో జపనీస్ న్యూ ఇయర్ అంటారు. సో జపనీస్ న్యూ ఇయర్ని అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే జపాన్లో ఎక్కువ శాతం మిడ్ నైట్ అక్కడున్న బుద్ధిస్ట్ టెంపుల్స్ అక్కడికి వెళ్ళి జపాన్లో ప్రజలు 108 టైమ్స్ అక్కడ బెల్స్ని రింగ్ చేస్తారు. సో 108 టైమ్స్ రింగ్ చేసి 108 కోరికల్ని కోరుకుంటారంట. అలాగే అక్కడ ఇయర్ క్రాసింగ్ నూడిల్స్ అంటూ ఒక స్పెషల్ నూడిల్స్ కూడా ఉంటాయి జపాన్లో. టోషికోషి సోబా ఇయర్ క్రాసింగ్ నూడిల్స్ అంట. సో ఈ నూడిల్స్ని ఈ న్యూ ఇయర్ రోజు తింటారంట ప్రత్యేకంగా. అది హెల్దీ లైఫ్, అలాగే ఒక లాంగ్ లైఫ్ ఉండడానికి ఈ సెలబ్రేషన్లో ఈ నూడిల్స్ని వాళ్ళు తినడం జరుగుతుంది. సో మొదటగా ఇటు కరేబియన్ ఐలాండ్స్కి సంబంధించి కిరిబాటి ఐలాండ్స్, దాని తర్వాత న్యూజిలాండ్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా, సిడ్నీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ జపాన్ తర్వాత నెక్స్ట్ వచ్చే దేశం ఫిలిపైన్స్ అక్కడ ఎక్కువ శాతం కాయిన్స్ని సింబలైజ్ చేస్తూ రౌండ్ షేప్స్లో ఉండే వాటిని అట్రాక్ట్ చేస్తుంది వెల్త్ అంటూ దాన్ని బిలీవ్ చేస్తుంటారు. సో 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌండ్గా ఉండే ఫ్రూట్స్ని ఒక డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని పోల్కా డాట్ క్లాతింగ్. ఇటు ఫిలిపైన్స్ ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళని రూల్ చేశారు కాబట్టి ఆ ఫ్రెంచ్కి సంబంధించిన కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఈ పోల్కా డాట్ అంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వైట్ షర్ట్ అనుకుంటే దాని మీద బ్లాక్ కలర్ డాట్స్ ఉంటాయి, అదే పోల్కా డాట్ క్లాతింగ్. అలాగే ఒక 12 రకాల రౌండ్ ఫ్రూట్స్ని కూడా వాళ్ళ డైనింగ్ టేబుల్లో పెట్టుకుంటారంట. ఫిలిపైన్స్ ఇలా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారంట. కొంత ఫైర్ క్రాకర్స్, అలాగే కొంత హార్న్స్, కొంత సౌండ్స్తో పాటు ఫైర్ క్రాకర్స్తో పాటు ఈవిల్ స్పిరిట్స్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారంట. సో మొత్తానికైతే న్యూ ఇయర్ని ఫిలిపైన్స్లో నెక్స్ట్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఫిలిపైన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే కంట్రీ వచ్చేసి దుబాయ్.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దుబాయ్ క్యాపిటల్ ఆఫ్ లగ్జరీ అనొచ్చు, అలాగే రికార్డ్ బ్రేకింగ్ డిస్ప్లేస్ కూడా ఉంటాయని చెప్పొచ్చు. సో అలాంటి దుబాయ్లో బుర్జ్ ఖలీఫా మనందరికీ తెలుసు. ఆ బుర్జ్ ఖలీఫా పిల్లర్ మీద నుంచి ఫైర్ అండ్ లైట్ షో ఉండబోతుంది. సో ఈ ఫైర్ అండ్ లైట్ షోతో పాటు సింక్రొనైజ్డ్ డ్రోన్స్ అలాగే లేజర్స్తోని కొన్ని మైళ్ళ దాకా వెలుగులు జిమ్ముతున్నారు. సో సింక్రొనైజ్డ్ డ్రోన్స్ లేజర్స్తోని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే దుబాయ్ వరల్డ్ రికార్డ్ని ప్రతి సంవత్సరం క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తుంటుంది. సో ఈసారి కూడా ఈ ఫైర్ వర్క్, ఈ డ్రోన్ షోతోని మరొక వరల్డ్ రికార్డ్ని ఏమైనా క్రియేట్ చేయబోతున్నారా? సో నెక్స్ట్ కంట్రీ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్ తర్వాత నెక్స్ట్ వచ్చే కంట్రీ మనం చూస్తే కనుక గ్రీస్. ఇదంతా టైమ్ జోన్స్ ప్రకారం. సో గ్రీక్ ట్రెడిషన్స్ ప్రకారం వాళ్ళు ఒక ఉల్లిపాయని, భూమిలోంచి తీసిన ఒక ఉల్లిపాయని మెయిన్ డోర్కి హ్యాంగ్ చేసుకుంటారంట. ఆ ఆనియన్ని ఒక రీబర్త్కి సింబల్గా, అంటే మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తినట్టు, అలాగే కొత్త బిగినింగ్స్ కోసం ఒక సింబాలిక్గా ఒక ఆనియన్ని, ఒక ఉల్లిగడ్డని, ఒక ఉల్లిపాయని వాళ్ళ మెయిన్ డోర్కి హ్యాంగ్ చేస్తారంట. దాని తర్వాత అలాగే గ్రీక్ ట్రెడిషన్, ఇంకొక ట్రెడిషన్ ఏంటంటే వాళ్ళు ఒక దానిమ్మ పండుని, ఒక ప్రొమగ్రానెట్ని వాళ్ళ డోర్కి వేసి స్మాష్ చేస్తారంట. ఆ సీడ్స్ ఎంత స్పిల్ అవుతే అంత లక్ ఆ సంవత్సరం వాళ్ళకి కలిసి వస్తుందంటూ అలా సెలబ్రేట్ చేసుకుంటారంట. దెన్ గ్రీస్ తర్వాత మనం చూస్తే డెన్మార్క్లో ఒక వింత ఆచారం ఉంది. ఒక న్యూ ఇయర్కి డెన్మార్క్ వాళ్ళని డేన్స్ అంటారు. సో డేన్స్ వచ్చేసి ఒక చైర్ మీద నుంచి కానీ ఒక సోఫా మీద నుంచి కానీ ఎగిరి గంతేస్తారంట. సో టు జంప్ ఆఫ్ ఎ చైర్ ఆర్ ఎ సోఫా, అలా జంప్ అవుతూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతారంట. అలా సెలబ్రేట్ చేసుకుంటారంట డెన్మార్క్కి సంబంధించిన ప్రజలు. అలాగే నెక్స్ట్ స్పెయిన్. మనం ఒకసారి స్పెయిన్ చూస్తే స్పెయిన్ ట్రెడిషన్ మోస్ట్లీ వాళ్ళ ట్రెడిషన్ ఏంటంటే మిడ్ నైట్ వాళ్ళు కూర్చున్న తర్వాత 12 అయ్యే ముందు వాళ్ళు ప్రతి ఫ్యూ మినిట్స్కి ఒకసారి ఒక గ్రేప్ని తింటారంట స్పెయిన్లో ఉండేవాళ్ళు. సో 12 గ్రేప్స్ని పెట్టుకొని ఇలా 12 అవర్స్లో ఫినిష్ చేస్తారు. సో అలా 12 అవర్స్లో 12 గ్రేప్స్ని ఫినిష్ చేస్తే 12 మంత్స్, 12 నెలలు వాళ్ళకి గుడ్ లక్ ఉంటుందని స్పానిష్ పీపుల్ అనుకుంటారు. ఇంకొక వింత ఆచారం కూడా ఉంది స్పానిష్ పీపుల్ది. రెడ్ కలర్ ఇన్నర్ వేర్ కనుక వేసుకుంటే మీరు ప్రేమను పొందుతారు, మీ లవ్ ఆఫ్ లైఫ్ని పొందుతారు అంటూ ఇటు స్పానిష్ ట్రెడిషన్ ఉంది. సో దాంతోపాటు నెక్స్ట్ కంట్రీ మనం చూస్తే స్కాట్లాండ్లో న్యూ ఇయర్ని హొగ్మానే అని అంటారు. సో మొత్తానికి స్కాట్లాండ్లో ఇటు న్యూ ఇయర్కి క్రిస్మస్కి చాలా ప్రయారిటీ ఇస్తారు. అక్కడ ఫేమస్ ట్రెడిషన్ వచ్చేసి ఫస్ట్ ఫుటింగ్ అని అంటే మిడ్ నైట్ తర్వాత వాళ్ళు కొంత ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేస్తారు. దాంతోపాటు కొన్ని గిఫ్ట్స్ని కూడా క్యారీ చేస్తారంట వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి. సో ఇది స్కాట్లాండ్ ఒక ట్రెడిషన్. నెక్స్ట్ స్కాట్లాండ్ తర్వాత మనం చూస్తే ఇటు సౌత్ ఆఫ్రికా. ఒకసారి సౌత్ ఆఫ్రికా మనం చూస్తే సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్ పర్టికులర్గా అక్కడ వాళ్ళ ట్రెడిషన్ పేరు వచ్చేసి అవుట్ విత్ ద ఓల్డ్. అక్కడ రెసిడెంట్స్ పాత ఫర్నిచర్ని అంటే ఫ్రిడ్జ్ అలాగే సోఫాస్ని విసిరేస్తారంట విండోస్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ బిల్డింగ్స్లోంచి కిందకి విసిరేస్తారంట. అది సింబాలిక్గా వాళ్ళ పాస్ట్ని వెనకకి తోసేయడం. సో మొత్తానికైతే పోలీస్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు. కానీ అక్కడ లోకల్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు విండోస్ నుంచి సోఫాస్ని అలాగే ఫ్రిడ్జెస్ని బయట పడేసి వాళ్ళ వాళ్ళ 2025లో వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ నెగిటివిటీస్ అవన్నిటిని కూడా ఆ ఫ్రిడ్జ్ సోఫాతో పాటు రిమూవ్ చేస్తాయని ఆ ట్రెడిషన్ని ఫాలో అవుతారంట. దాంతోపాటు బ్రాజిల్ మనం చూస్తే బ్రెజిలియన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని అంటే వాళ్ళు మిడ్ నైట్ వాటర్లోకి వెళ్ళి అంటే సముద్రంలోకి వెళ్ళి ఒక 7 కెరటాలు 7 వేవ్స్ 7 కెరటాలని వాళ్ళు జంప్ చేస్తారంట. 7 వేవ్స్, ఒక్కొక్క కెరటానికి ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క విష్. ఈచ్ వేవ్
యూ గెట్ టు మేక్ ఏ విష్. సో ప్రతి వేవ్కి ఒక విష్, ప్రతి కెరటానికి ఒక కోరిక. దాంతోపాటు వాళ్ళు కొంత ఫ్లవర్స్, అలాగే కొన్ని ఆఫరింగ్స్, వీటన్నిటిని కూడా ఓషన్స్లో, సముద్రంలో కలుపుతారంట. కొన్ని ఫ్లవర్స్ని కూడా కలిపి వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు గాడెస్ ఆఫ్ ద సీ నుంచి. గాడెస్ ఆఫ్ ద సీ బ్రెజిల్. దాంతోపాటు నెక్స్ట్ మనం చూస్తే కొలంబియా అండ్ పెరు. కొలంబియా, ఇవి సౌత్ అమెరికన్ కంట్రీస్. కొలంబియా అండ్ పెరులో ఒక ఎంటీ సూట్ కేస్ని తీసుకొని వాళ్ళ వీధుల్లో పరిగెడతారంట మిడ్ నైట్. ఇది వాళ్ళు ఫాలో చేసే ఒక ట్రావెల్ ట్రెడిషన్ అంట. సో ట్రావెల్ ట్రెడిషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒక ఎంటీ సూట్ కేస్ని తీసుకొని వాళ్ళు వాళ్ళ వీధుల్లో పరిగెడతారంట. ఇలా వాళ్ళు న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కొలంబియా, పెరు, సౌత్ అమెరికన్ కంట్రీస్. నెక్స్ట్ న్యూయార్క్, మనందరికీ తెలిసిందే న్యూయార్క్, అమెరికా. టైమ్స్ స్క్వేర్ బెల్ డ్రాప్ దగ్గర ఆ ట్రెడిషన్ని ఆల్మోస్ట్ 1907 ఆల్మోస్ట్ 119 సంవత్సరాల నుంచి అదే ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఒక్కసారి ఆ టైమ్ స్క్వేర్ బాల్ డ్రాప్ దగ్గర అక్కడ ఒక విషింగ్ వాల్ కూడా ఉంటుంది. ఆ విషింగ్ వాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ విషెస్ని ఒక పేపర్ మీద రాసి అక్కడ డంప్ చేస్తారంట. సో ఇలా ప్రపంచంలో విచిత్రాలు, డిఫరెంట్ ట్రెడిషన్స్ అనొచ్చు. సో డిఫరెంట్ ట్రెడిషన్స్ని ఫాలో చేస్తూ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మొత్తం మీద ఇప్పటికైతే ఆల్రెడీ న్యూజిలాండ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. దాని తర్వాత ఆస్ట్రేలియాలో కూడా స్టార్ట్ అయిపోయినాయి. న్యూజిలాండ్కి సంబంధించిన విజువల్ మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. అక్లాండ్లో స్కై టవర్, టాలెస్ట్ టవర్ అనొచ్చు న్యూజిలాండ్ మొత్తంలో. ఆ టాలెస్ట్ టవర్ నుంచి ఫైర్ వర్క్స్ని సెలబ్రేట్ చేస్తున్నారు. హార్బర్, పక్కనే ఉన్న హార్బర్లో బోట్స్లో వచ్చి ఆ ఫైర్ వర్క్స్ని చూసే ప్రయత్నం చేస్తారంట. ఈవెన్ సిడ్నీలో కూడా హార్బర్ పక్కనే ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్కడ కూడా ఇటు బోట్స్లో వచ్చి ఆ వాటర్లోంచి ఆ ఫైర్ వర్క్స్ని చూస్తారంట. 9 o'clock ఒక షో, అలాగే మిడ్ నైట్ ఇంకొక షో. 2 ఫైర్ వర్క్స్కి సంబంధించిన షోస్, 2 షోస్. సో దేశంలో ఇంకా చాలా కంట్రీస్లో ఇప్పటికీ 31st మార్నింగ్ని, 31st ఈవినింగ్ని చూశారు. కానీ ఆల్రెడీ ఇటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అలాగే జపాన్, ఈ కంట్రీస్లో ఆల్రెడీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. దీనికి సంబంధించి ఏ కంట్రీకి సంబంధించిన ఫేవరెట్ ట్రెడిషన్ మీకు ఇష్టం అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.